తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే అక్కడి రాజకీయ పరిణామాలు అయితే ఒక్కసారిగా చాలా ఆసక్తికరంగా మారుతున్నాయండి. అధికారిక ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయని చెప్తున్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి, మరోవైపు అధికారంలో ఉన్నటువంటి ద్రవిడ మున్నెట్ర కజగం కూటమి, ఈ రెండు బ్లాక్స్ మధ్య గట్టి పోటీ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారండి. కానీ ఈసారి తమిళనాడు ఎన్నికల్లో అసలు ట్విస్ట్ ఏంటంటే, సినిమా సూపర్ స్టార్ నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయ్ స్థాపించినటువంటి తమిళిగ వెట్రి కజగం పార్టీ ఇప్పుడు అంటే టీవీకే పార్టీ ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతుందని రకరకాల సర్వేలు అయితే చెబుతున్నాయండి. కొన్ని సర్వేలు చూస్తే విజయ్ పార్టీకి 12 నుంచి 14% ఓట్ షేర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెబుతున్నాయి. ఇది చిన్న విషయం అయితే కాదండి, ఎందుకంటే తమిళనాడులో మొత్తం ఉంది 234 అసెంబ్లీ సీట్లు. ఇక్కడే అసలు రాజకీయ లెక్కలు మొదలవుతున్నాయి. బీజేపీకి వచ్చినటువంటి అంతర్గత రిపోర్ట్స్ ప్రకారం బీజేపీ మరియు ఆల్ ఇండియా ద్రవిడ మున్నెట్ర కజగం పార్టీకి అంటే కజగం కప్ కలిసి, అంటే ఈ కూటమి ఉంది కదా, ఈ కూటమి రెండూ కలిసి పోటీలోకి వెళ్ళినా కూడా డిఎంకే కూటమిని ఓడించడం చాలా కష్టమని అంచనాలు వస్తున్నాయండి. అంటే మ్యాజిక్ ఫిగర్ రావటం అంత ఈజీ కాదనమాట. అయితే మరోవైపు కొన్ని సర్వేలు ఇలా కూడా చెబుతున్నాయి, డిఎంకే కూటమి మళ్ళీ అధికారంలోకి రావచ్చు లేదా హంగ్ అసెంబ్లీ పరిస్థితి కూడా మారవచ్చు. ఈ నేపథ్యంలోనే విజయ్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది అని చెప్తున్నారండి. ఎందుకంటే విజయ్కి వచ్చేటటువంటి ఓట్లలో ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆ ఓట్లు బీజేపీ కూటమికి రావాల్సినటువంటి ఓట్లు, కానీ అవి విజయ్ పార్టీకి వెళ్తే బీజేపీకి అతి పెద్ద నష్టం అవుతుందని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు బీజేపీ పెద్దలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందండి. విజయ్ను తమ కూటమిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. గత 3-4 రోజులుగా కూడా విజయ్తో ఫైనల్ స్టేజ్ చర్చలు జరుగుతున్నాయనేటటువంటిది సమాచారం వస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి విజయ్కు ఒక భారీ ఆఫర్ వెళ్ళిందని కూడా చెబుతున్నారు. ఆ ఆఫర్ ఏంటంటే 80 అసెంబ్లీ సీట్లు, అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి, అలాగే 4 నుంచి ఒక 5 మంత్రి పదవులు, మొత్తం 234 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పార్టీకి 80 సీట్లు అంటే అది చిన్న విషయం అయితే కాదండి. కానీ ఇక్కడ ఒక పెద్ద అడ్డంకి అయితే ఉంది. విజయ్ మొదటి నుంచి కూడా బీజేపీకి సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి సైద్ధాంతికత పరంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ రాజకీయ భావజాలం కారణంగా జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అక్కడ అంత సులభం అయితే కాదండి. అదే సమయంలో విజయ్కి ఉన్నటువంటి ఓటు బ్యాంకులో మైనారిటీ ఓట్లు కూడా ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓట్లు దూరం అవుతాయేమో అనేటటువంటి ఆందోళన కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి ట్విస్ట్ కూడా కనిపిస్తోందండి. కొంతమంది మధ్యవర్తులు విజయ్ను కన్విన్స్ చేస్తూ బీజేపీ ఆఫర్ కంటే ఇంకా పెద్ద డీల్ గురించి చర్చిస్తున్నారట. ఆ ప్రతిపాదన ఏంటంటే 100 అసెంబ్లీ సీట్లు, అలాగే 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి. అంటే 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు విజయ్ సీఎం, మిగతా కాలం బీజేపీ సీఎం అనేటటువంటి ఫార్ములా. ఇది నిజంగా జరిగితే తమిళనాడు రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం అవుతుందండి. నిజానికి చూసుకోవచ్చు, సంచలనం అవుతుంది అని చెప్పి కరెక్ట్గా అనుకోవచ్చు మనం. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, విజయ్ పార్టీ ఏర్పాటుకు ముందే తమ అభిమాన సంఘాలను పొలిటికల్ నెట్వర్క్గా మార్చేశాడు. పార్టీ ఏర్పాటుకి ముందే జిల్లాల వారీగా సర్వేలు చేయించి బలమైనటువంటి క్యాడర్ను తయారు చేసుకున్నాడు. ముఖ్యంగా చెన్నై పరిసర ప్రాంతాలు, కోయంబత్తూర్, తిరుచునాపల్లి, మదురై వంటి నగరాల్లో విజయ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు మరియు యువతలో విజయ్కి మంచి సపోర్ట్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నాయండి. అందుకే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది తమిళనాడులో. విజయ్ ఒక్కరే అధికారంలోకి రావడం కష్టమే కావచ్చు,
కానీ ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేటటువంటి కింగ్ మేకర్ మాత్రం విజయ్ ఖచ్చితంగా అవగలడని. టీవీకే పార్టీ ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి రావాలి అనేటటువంటి విషయంలో టీవీకే పార్టీదే మెయిన్ కింగ్ మేకర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడాలి బీజేపీ ఇచ్చినటువంటి ఆఫర్ను విజయ్ అంగీకరిస్తాడా, లేక పూర్తిగా ఒంటరిగా పోటీ చేసి తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణలు సృష్టిస్తాడా. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు మరింత హాట్ టాపిక్ గా మారబోతున్నాయని చెప్పుకోవచ్చండి. మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.